ఒక హత్య ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పిన ఘటన అది. ఒక చావు ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేసిన దృశ్యం అది. బరి తెగించిన ఓ ఆడది ప్రియుడిపై మోజు పడితే ఎంత కర్కశంగా ప్రవర్తిస్తుందో అందరికీ అర్థమయ్యేలా చేసిన ప్రత్యక్ష సాక్ష్యం అది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ మర్డర్ దేశం మొత్తం సంచలనం సృష్టించింది. భర్తని ముక్కలు ముక్కలుగా నరకాలన్న ఆలోచన ముస్కాన్కి ఎలా వచ్చింది? ప్రియుడి కోసం ఇంత ఘోరంగా చంపాల్సిన అవసరముందా? సౌరభ్ మర్డర్ కేసులో కర్త కర్మ క్రియ అన్నీ ముస్కానే. ఎప్పటినుంచో భర్తని హతమార్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం తన చిన్ననాటి స్నేహితుడైన సాహిల్ సాయం తీసుకోవాలనుకుంది. ఇతను మూఢనమ్మకాలని బలంగా నమ్మే వ్యక్తి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ముస్కాన్కి కూడా ఈ విషయం తెలుసు. అదే అదునుగా అతన్ని మోసగించింది. సాహిల్ తల్లి కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అయినా అతను ఇప్పటికీ తన తల్లితో మాట్లాడగలను అని నమ్ముతాడు. ఈ కేసులో విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే ముస్కాన్ తన అన్న మొబైల్ నెంబర్తో 3 ఫేక్ స్నాప్చాట్ ఐడీలను క్రియేట్ చేసింది. అందులోని ఒక ఐడీని వాడి సాహిల్తో చనిపోయిన అతని తల్లిలా చాట్ చేసేది. నిజంగా అతని తల్లి మాట్లాడుతున్నట్లుగా సాహిల్ని నమ్మించడంలో సక్సెస్ అయింది. ముస్కాన్ మంచి అమ్మాయని, ఆమెతోనే నువ్వు సంతోషంగా ఉంటావని సాహిల్ తల్లి చెప్పినట్లుగా స్నాప్చాట్లో మెసేజ్లు పంపింది. సాహిల్ కూడా ఇదంతా నిజమేనని నమ్మాడు. ముస్కాన్ తన భర్త సౌరభ్ని హత్య చేసేందుకు సహకరించాడు. ముస్కాన్ ప్రియుడు సాహిల్ కూడా డ్రగ్స్ కి బానిసైనట్లు కనిపిస్తోంది. అతనొక డిస్టర్బ్డ్ పర్సన్. సాహిల్ గదిలో కలవరపెట్టే చిత్రాలున్నాయి. ఆ రూమ్ అంతా ఒక బ్లాక్ మ్యాజిక్ కి కేంద్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. డ్రాగన్ స్కెచ్లు, వింత చిహ్నాలు, వింత డ్రాయింగ్లున్నాయి. అతని దుస్తులు, పరిసరాలన్నీ చేతబడిలో పాల్గొన్నాడేమోనని అనుమానాలు రేకెత్తించాయి. ఎరుపు, నలుపు రంగుల్లో గీసిన చాత్రిక చిహ్నాలు, ఇంగ్లీష్లో రాసిన వింత వ్యాఖ్యలతో అతని గది అంతా ఒక కొత్త ప్రపంచంలా కనిపించింది. సౌరభ్ హత్య తర్వాత అతని తలని, చేతుల్ని కూడా సాహిల్ తన గదికి తెచ్చుకున్నాడంటే వాడి ఆలోచనలు ఎంత వింతగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సాహిల్ ఒంటరిగా ఉండేవాడని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, చాలా సమయం తన గదిలోనే గడిపేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటోడు ముస్కాన్కి ఇలా నచ్చాడు. అతని కోసం ప్రాణంగా ప్రేమించే భర్తని ఎలా హతమార్చిందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ముస్కాన్కి కూడా చిన్నప్పటి నుంచి సినిమా స్టార్ కావాలని కోరిక ఉండేదట. దానికోసం ఆవిడ ఓసారి ఇంటి నుంచి కూడా పారిపోయిందని తెలిసింది. సౌరభ్ మర్డర్ ఎపిసోడ్లో తప్పంతా తమ కూతురిదే అంటున్నారు ముస్కాన్ తల్లిదండ్రులు. ఆమెని గుడ్డిగా ప్రేమించిన సౌరభ్ దారుణంగా మోసపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముస్కాన్ ఏది చెబితే సౌరభ్ అది చేసేవాడని, చివరికి ఆమె చేతిలో అతను హత్యకు గురవడం అన్యాయమంటున్నారు. ముస్కాన్ని ప్రేమించి సౌరభ్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడని చెబుతున్నారు. తననెంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ఇంత కిరాతకంగా హతమార్చిన తన కూతురు ముస్కాన్ని ఉరితీయాలని ఆమె తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ముస్కాన్ కోసం సౌరభ్ తన కన్నవాళ్లను కూడా వదులుకున్నాడు. వారసత్వంగా వచ్చే ఆస్తిని కూడా వద్దనుకున్నాడు. భార్యకు అన్నీ తానే బతికాడు. చివరికి ఆమె చేతిలోనే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. నిజానికి ఇదో అమానుష్యమైన ఘటన. పిచ్చిగా ప్రేమించి దారుణంగా మోసపోయి అన్యాయంగా ప్రాణాలొదిలిన ఓ యువకుడి గాథ. ముస్కాన్ ప్రేమ కోసం సర్వం వదులుకున్న సౌరభ్ చివరికి ఆమె చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం కంటే బాధకరమైన విషయం మరొకటుండదు. ఒక్క మీరట్లోనే కాదు, ఇటీవల జైపూర్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తన వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసిందని ఏకంగా కట్టుకున్న మొగుడిని హతమార్చింది ఓ మహిళ. కూరగాయల వ్యాపారి దన్నాలాల్కు బట్టల షాపులో పనిచేసి దీన్ దయాల్తో తన భార్య గోపాలిదేవి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇది జరిగిన కొన్నాళ్ళకి తన భర్తను గొంతుకోసి హతమార్చింది గోపాలిదేవి. తర్వాత మృతదేహాన్ని మూటగట్టి ప్రియుడి బైక్ మీదే తీసుకెళ్లింది. నిప్పంటించి భర్త మృతదేహాన్ని కాల్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు గోపాలిదేవిని, ఆమె ప్రియుడు దీన్ దయాల్ని అరెస్టు చేశారు. మీరట్, జైపూర్ తరహా ఘటనలు ఇప్పుడేమీ కొత్త కాదు. ముస్కాన్, గోపాలిదేవి లాంటి మహిళలు ఈ సమాజంలో ఇంకా ఎంతమంది ఉన్నారో లెక్కేలేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది, అసలు ఈ లోకం ఎటుపోతుంది? ఈ సమాజంలో ఏం జరుగుతుంది? మానవతా సంబంధాలు ఇలా ఎందుకు మారిపోతున్నాయి? ఈ హత్యలు చూశాక వైవాహిక బంధానికున్న అర్థమే మారిపోతుంది. ముస్కాన్ చేసిన హత్య దాంపత్య బంధానికి అంటిన ఓ రక్తపు మరకలా కనిపిస్తుంది. దీనిని దేనితో కడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. భార్యాభర్తల మధ్య తేడాలొచ్చినా, గొడవలొచ్చినా చట్టపరంగా విడిపోవాలి తప్ప ఇలా ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. పెళ్లిళ్ల మీద నేటి తరానికి నమ్మకమే పోతుంది. మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థలకు మచ్చ తెచ్చే ఘటనల పట్ల సమాజం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ఈ మీరట్ మర్డర్ కేసు గురించి ఇప్పటిదాకా మీరు చూసింది, చదివింది, తెలుసుకుంది దాదాపు అందరికీ తెలిసిన స్టోరీనే. కానీ భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన ముస్కాన్ గురించి మీకు తెలియని స్టోరీ మరొకటి ఉంది. సాహిల్ ముస్కాన్తో మర్డర్ చేయించాడా? లేక ముస్కానే తన భర్తని హత్య చేసేందుకు సాహిల్ని వాడుకుందా? పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ కొత్త కోణాలు బయటకొస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూడండి. చూడటానికి కొంత బాగానే ఉంటుంది. అచ్చం అమాయకురాలిలాగే కనిపిస్తుంది. పాపం ఆవిడికేం తెలుసు అనేలా ఉంటుంది. కానీ ఆవిడే మెయిన్ విలన్. ముసుగేసుకుని కనిపిస్తున్న ఈ కిలాడీ లేడీ పేరు ముస్కాన్ రస్తోగి. ప్రియుడి మోజులో పడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన కిరాతకురాలు ఈవిడే. ముస్కాన్ తన భర్తను హతమార్చిన తీరు గురించి తెలిసి ఈ దేశమే విస్తుపోయింది. సమాజంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఇంత కర్కశంగా ఓ మనిషిని హత్య చేస్తారా అనేలా ఒక్కొక్కరి ఒళ్ళు గగురు పొడిచేలా తన భర్తను పొడిచేసింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ హత్య కేసులో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకొస్తున్నాయి. భర్తను అత్యంత పాశవికంగా చంపిన తరువాత నిందితులు ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ ప్రవర్తించిన తీరు విస్తుగొలుపుతోంది. కూతురు పుట్టినరోజు కోసం విదేశాల నుంచి వచ్చిన ముస్తాన్ భర్త సౌరభ్ వేరే ప్రాంతంలో ఉన్న తన తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లాడు. తల్లి చేసిన ఓ వంటకాన్ని తన వెంట తెచ్చుకున్నాడు. సౌరభ్ హత్యను ముందుగానే ప్లాన్ చేసిన నిందితులు కత్తి, మత్తు పదార్థాలు తెచ్చిపెట్టుకున్నారు. ప్లాన్ ప్రకారం సౌరభ్ తెచ్చుకున్న వంటకంలో ముస్కాన్ మత్తు పదార్థాలు కలిపింది. అతను స్పృహ కోల్పోయాక అతని ఛాతిపై కూర్చుంది. అతన్ని పొడిచేందుకు ఆలోచిస్తుండగా, మనం కలిసుండాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదని ప్రియుడు సాహిల్ ఆమె పొడిచేలా ప్రేరేపించాడు. దాంతో ముస్కాన్ భర్త సౌరభ్ని విచక్షణ రహితంగా పొడిచి చంపేసింది. హత్య తరువాత మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేశారు. తల, చేతులని సాహిల్ తన ఇంటికి తీసుకెళ్లాడు. మొండాన్ని బెడ్ బాక్స్లో పెట్టి ఆ రాత్రి అదే బెడ్పై ముస్కాన్ నిద్రించినట్లు తెలుస్తోంది. మొదట వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం ముక్కలుగా చేసిన శరీరాన్ని కవర్లలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో విసిరేయాలనుకున్నారు. కానీ తరువాతి రోజుకు ప్లాన్ మారింది. లోకల్ మార్కెట్లో ఓ కొత్త డ్రమ్తో పాటు సిమెంటుని కొనుక్కొచ్చారు. అందులో సౌరభ్ మృతదేహాన్ని ఉంచి కాంక్రీట్, చెత్తా చెదారం వేసి సీల్ చేశారు. మామూలుగా ఓ మనిషిని చంపిన తరువాత నిందితుల్లో భయముంటుంది. డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి, ఎలా పారిపోవాలనేది ప్లాన్ చేస్తుంటారు. కానీ కట్టుకున్న భర్తను చంపిన ముస్కాన్కు మాత్రం అలాంటి భయం, బెరుకు ఏవీ లేవు. ప్రియుడు సాహిల్తో కలిసి హిమాచల్లోని హిల్ స్టేషన్స్ కి ట్రిప్ వేసింది. ఇద్దరూ కలిసి కసోల్, మనాలి టూర్కు వెళ్లారు. పార్టీల్లో మునిగి తేలారు. అక్కడే 6 రోజుల పాటు ఉన్నారు. సౌరభ్ అప్లోడ్ చేసినట్లుగా ఫోటోలు పెట్టారు. అస్సలు అనుమానం రాకుండా సౌరభ్ మాదిరిగానే వారి ఇంట్లో వారితో చాట్ చేసింది ముస్కాన్. మనాలిలోనే సాహిల్ బర్త్డేని బాగానే సెలబ్రేట్ చేసింది. హోలీ పండుగని కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మనాలిలో హోటల్ వాళ్లకి ముస్కాన్ని తన భార్యగా పరిచయం చేశాడట సాహిల్. వీళ్ళిద్దరూ రూమ్ నుంచి ఎక్కువగా బయటకు రాలేదని, ఫుడ్ కూడా రూమ్ కి ఆర్డర్ చేసుకోవటం, క్లీనింగ్ సర్వీస్ ని అనుమతించకపోవటం లాంటివన్నీ అనుమానాలు రేకెత్తేలా చేశాయి. హోటల్లో వీరు చేసుకున్న పార్టీ వీడియోలు ఇప్పుడు బయటకొచ్చాయి. మర్డర్ తరువాత వేసిన ఈ టూర్లో సాహిల్, ముస్కాన్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. వాళ్లలో ఓ మనిషిని దారుణంగా హత్య చేసిన తాలూకు ప్రవర్తన అసలే కనిపించలేదు. ఇక సౌరభ్ రాజ్పుత్ ని తల్లి ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ హత్య చేస్తుండగా 6 ఏళ్ల కూతురు చూసినట్టు తెలుస్తోంది. దాంతో కూతురిని వేరే చోటికి పంపించేసింది ముస్కాన్. కానీ ఆ చిన్నారి తన నాన్న డ్రమ్లో ఉన్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ముస్కాన్ ఉంటున్న ఇంటి ఓనర్ మరమ్మతుల నిమిత్తం కూలీలను తీసుకురావటంతో సౌరభ్ హత్య విషయం బయటకొచ్చింది. కూలీలు ఆ డ్రమ్ను లేపలేకపోవటం, దాన్ని తెరిచినప్పుడు దుర్వాసన రావటంతో అనుమానమొచ్చింది.
ఇది జరిగిన వెంటనే ముస్కాన్ అక్కడ్నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లిదండ్రులకు భర్తని చంపేసిన విషయం చెప్పేసింది. వారు వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ రస్తోగి 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సౌరభ్ మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. 2019లో వీళ్ళిద్దరికీ కూతురు పుట్టింది. ఆ తరువాత ముస్కాన్కు సాహిల్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీళ్ళిద్దరూ స్కూల్ నుంచే స్నేహితులు. వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయం మళ్లీ మొదలై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సౌరభ్కి కూడా తెలుసు. ముస్కాన్తో విడాకులు కూడా తీసుకోవాలనుకున్నాడు. కానీ కూతురు కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తరువాత ఉద్యోగం నిమిత్తం లండన్ వెళ్లిన సౌరభ్ గత నెల కూతురి పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్ ప్రియుడు సాహిల్తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. గతంలోనూ ఆవిడ భర్తను చంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్ని అత్యంత కిరాతకంగా హతమార్చారు.